రాజుగారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు వెళ్ళిపోయాడు. ఆ సత్యవతీదేవి వైధవ్యం పొందింది. పుట్టిన ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు. విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు. ఇప్పుడు వంశము వర్ధిల్లాలి. అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి విచిత్ర వీర్యుడికి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతుంటాడు. ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది. చూడండి, ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు. ఇంత కష్టపడి కాశీరాజుకి 3 కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక అని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్ర వీర్యుడు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి. వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు.